నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మీ అందరికీ నేను ఒకసారి కరోనా సమయాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నాను. అదేంటి, అది చాలా చేదు సంఘటన కదా, మరచిపోవాల్సిన భయంకరమైన సంఘటన కదా, ఎందుకని దాన్ని గుర్తు చేస్తున్నాం అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే కరోనా వస్తుంది అని చెప్పేసి, కరోనా వస్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి భారత ప్రభుత్వం సడన్గా భారతదేశంలో లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ విధించడం వల్ల ఏం జరిగింది అని అంటే, బస్సులు, రైళ్లు, ఫ్లైట్స్ ఏవి లేవు. ట్రాన్స్పోర్టేషన్ అంతా, లారీలు కూడా పూర్తిగా బంద్ అయిపోయింది. బంద్ కావటం వల్ల వలస కూలీలు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్తారు కదా పొట్ట చేత పట్టుకుని, వాళ్ళంతా కూడా కాలినడకన కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెత్తి మీద మోటాముల్లె పెట్టుకుని, చంకన పసిబిడ్డల్ని ఎత్తుకుని వాళ్ళు నడిచి వెళ్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి, కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చాయి కొంతమందికి. సో కొంతమంది హెల్ప్ చేశారనుకోండి, అది వేరే విషయం. సెలబ్రిటీస్ కూడా, సోనూ సూద్ లాంటి వాళ్ళు హెల్ప్ చేశారు, అది వేరే విషయం. అయితే ఇది నిజంగా మర్చిపోవాల్సిన సంఘటనే, భయంకరమైన సంఘటనే. ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి ఎందుకు గుర్తొచ్చింది నీకు అనంటే, నేను ఇప్పుడు అటువంటి ఘటనే ఒకటి చూశాను. అదేంటంటే, చాలామంది నెత్తి మీద మోటాముల్లె పెట్టుకుని సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. పిల్లల్ని ఎత్తుకునే పిల్లలైతే చంకలు ఎత్తుకుంటున్నారు, లేదా నడిపించే పిల్లలైతే నడిపించుకుని తీసుకువెళ్ళిపోతున్నారు. ఎక్కడ జరిగింది ఈ సంఘటన అనుకుంటున్నారా? అసలు ఏంటది క్లియర్గా చెప్పు అనే కదా మీరు అనేది. ఎస్, క్లియర్గా చెప్తాను. పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి కదా, టీఎంసీ పార్టీ ఓడిపోయింది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. అయితే మమతా బెనర్జీ సీఎంగా నేను దిగిపోను అని చెప్పేసి, చిన్నపిల్లాడు కనుక నేను కూర్చున్న చైరు నాదే, ఇక నేను లేవను అని చెప్పేసి మారం చేసినట్టుగా, పసిపిల్లలకు మాదిరిగా, మతి స్థిమితం లేని వాళ్ళు మారం చేసినట్టుగా, ఇది నాదే అని చెప్పేసి మారం చేస్తూ సీఎం కుర్చీలో నుంచి దిగనంటోంది. ఆవిడ మారం చేస్తున్న మాట వాస్తవమే. కోర్టులు కూడా ఖచ్చితంగా ఆవిడకి ముట్టికాయలు వేస్తాయి అని అనటం కూడా ఎటువంటి తప్పు లేదు. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత చాలామంది పశ్చిమ బెంగాల్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అయితే వాళ్ళంతా ఖాళీ చేసి ఎక్కడికి వెళుతున్నారు అనే విషయం మాత్రమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే వాళ్ళంతా పశ్చిమ బెంగాల్ వాళ్ళు కాదా? మమతా బెనర్జీ మొన్నటి వరకు ఏం చెప్పింది? 90 లక్షల ఓట్లు తీసివేశారు, సిఐఆర్ మాకు అన్యాయం చేస్తోంది, పశ్చిమ బెంగాల్లో నన్ను ఓడించడానికే ఇదంతా కూడా ఎత్తుగడలు పన్నుతున్నారు అని చెప్పేసి మాట్లాడారు కదా. సో ఇప్పుడు కూడా ఆవిడ అదే అంటున్నారు, అన్యాయంగా గెలిచారు, నైతికంగా గెలవలేదు వాళ్ళు, నన్ను నైతికంగా ఓడించి ఉంటే నేను మాట్లాడేదాన్ని కాదు, నన్ను ప్రజాస్వామికంగా ఓడించి ఉంటే మాట్లాడేదాన్ని కాదు అని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని ఆవిడ అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నారు అనంటే, ఆవిడ ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేశారు అనంటే, 90% మంది బెంగాలీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్లు పడ్డప్పుడు మనకి ఎంత శాతం పోలింగ్ నమోదైందని చెప్పేసి వివరాలు తెలియజేస్తారు కదా అధికారులు. సో ఆ పోలింగ్ నమోదైన శాతం ఎంత అంటే 90% పోలింగ్ నమోదైంది. 90% పోలింగ్ నమోదైనప్పుడు మరి అది ప్రజాస్వామికం కాదు అని చెప్పేసి మమతా బెనర్జీ మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉండదా? ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు? ఇన్నాళ్ళు వీళ్ళకి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ఇతర దేశస్తులు ఎటువంటి అర్హత కార్డులు లేకుండా, అంటే ఆధార్ కార్డో లేకపోతే రేషన్ కార్డో లేకపోతే ఓటర్ గుర్తింపు కార్డో ఏదీ లేకుండా, ఎటువంటి గుర్తింపు లేకుండా పశ్చిమ బెంగాల్లోకి ఎలా అడుగుపెట్టారు? అంటే భారతదేశంలోకి అడుగుపెట్టినట్టే కదా. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడికి వెళుతున్నారు? వాళ్ళకి నిన్న మొన్నటి వరకు ఓటు హక్కు ఇచ్చింది ఎవరు? వాళ్ళకి అసలు నిన్న మొన్న భారతదేశంలో అడుగుపెట్టిన వాళ్ళందరినీ కూడా ఎందుకు ఓటు హక్కు కల్పించారు? వాళ్ళ ఓటు హక్కు చెల్లదు అని తీసేస్తే ఎందుకు మమత రెడకేకలు పెడుతున్నారు? ఎందుకు మమత అంత గగ్గోలు పెట్టి అల్లరి చేస్తున్నారు? సో ఇదంతా ఏంటి? ఇది ఎలాంటి రాజకీయం? ఇది నీచ రాజకీయం కాదా అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా మమతా బెనర్జీ మీద నిప్పులు చెరుగుతున్నాయి. మొత్తం మీద అసలు ఈ రెఫ్యూజీస్ అనాలా, ఏమనాలా? మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. చొరబాటుదారులు అనాలా, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు మరి ఇతర దేశాల నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు అని చెప్పేసి పూర్తి వివరాలు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయినా వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, అసలు పశ్చిమ బెంగాల్ని వదిలి వెళుతున్న వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాన్ని మరి ఈ వీడియోస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో నుంచి బయటకు వెళుతున్నట్టుగా వైరల్ అవుతున్నాయి. వాళ్ళు పశ్చిమ బెంగాల్ వదిలి వెళ్ళిపోతూ ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాలు కూడా బయటకు రావాల్సిన అంశం. కాబట్టి మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా, ఆర్మీ, వాళ్ళైనా ఒక వీడియోని వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, మన భారతదేశం బోర్డర్లో నుంచి దాటి ఏ బోర్డర్లోకి వెళుతున్నారు, ఏ దేశం బోర్డర్లోకి వెళుతున్నారు, చైనాలోకి వెళుతున్నారా, బంగ్లాదేశ్
బంగ్లాదేశ్లోకి వెళుతున్నారా, నేపాల్కి వెళుతున్నారా, ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాలని బయట పెడితే బాగుంటుందేమో. ఎందుకంటే మమతా బెనర్జీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు అనేది కూడా అప్పుడు తేట తెల్లమవుతుంది కదా. మమతా బెనర్జీ ఎందుకు ఇలా చేశారనే దానికి రేపు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారనే విషయాల్ని ఖచ్చితంగా మన ఆర్మీ వాళ్ళు బయట పెడతారని ఆశిద్దాం. సో మొత్తం మీద ఏం జరగబోతోంది అని మీరు అనుకుంటారు? మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఇక్కడ పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆవిడని బర్తరఫ్ చేస్తారు. ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే ప్రజాస్వామికంగా టీఎంసీ ఓడిపోయింది, ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది, అధికారంలోకి వెళ్ళబోతుంది. అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ తరఫున ఇక్కడ ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. మొత్తం మీద అయితే మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మమతా బెనర్జీ ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఆవిడ రాష్ట్రపతి వరకు వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి గగ్గోలు పెట్టినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి, ప్రజాస్వామ్యబద్ధంగా బెంగాలీలు, పశ్చిమ బెంగాలీలు అంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న వీడియోస్, అంటే టీఎంసీ ఓడిపోయినప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న వీడియోస్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. సో కాబట్టి రాష్ట్రపతి కూడా ఖచ్చితంగా మమతా బెనర్జీ నెత్తిన మొట్టికాయలు వేసి, అమ్మ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక, నీ మాట చెల్లదు, నువ్వు ముఖ్యమంత్రివి కావు అని చెప్పేసి ఆవిడకి ఒకసారి గుర్తు చేసి పంపిస్తారేమో చూడాలి. ఒకవేళ రాష్ట్రపతి కూడా ఆవిడకి అనుకూలంగా మాట్లాడకపోతే మరి ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్తారేమో. సుప్రీంకోర్టు కూడా 4 మొట్టికాయలు వేస్తేనే మమతా బెనర్జీకి తృప్తిగా ఉంటుందేమో చూద్దాం. సో ఏం జరగబోతోంది ఏంటి, అసలు బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రిగా చేస్తుంది ఏంటనేది తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాలి. అలాగే వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఈ వలసదారులంతా కూడా పశ్చిమ బెంగాల్ నుంచి ఇప్పుడు వెళుతున్న వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళుతున్నారు, గతంలో ఎక్కడి నుంచి వచ్చారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.